టెలిగ్రామ్ సీఈఓ పావెల్ డురోవ్ని ప్యారిస్లో అరెస్ట్ చేశారు. చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్, డ్రగ్ డీలింగ్స్, చైల్డ్ సెక్స్, సైబర్ నేరాలు ఇలాంటి ఎన్నో యాక్టివిటీస్కి ఇంకా చాలా టైప్స్ ఆఫ్ క్రైమ్స్కి టెలిగ్రామ్ అనేది పెద్ద ప్లాట్ఫామ్గా మారిపోయింది. ఇన్ని జరుగుతున్నా పావెల్ వాటిని ఆపడానికి ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అంటే యాజ్ ఎ టెక్ ఫౌండర్గా ఫ్రాడ్స్టర్స్కి ఆ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నందుకు పావెల్ మీద ప్యారిస్లో అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఆ విషయం తెలిసినా కూడా ఫ్రాన్స్కి పావెల్ వచ్చాడు. పావెల్ ప్యారిస్కి రాగానే ఎయిర్పోర్ట్లోనే అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో పావెల్కి 20 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందట. అలాగే త్వరలో టెలిగ్రామ్ని వరల్డ్ వైడ్ బ్యాన్ కూడా చేయొచ్చు. ఆల్రెడీ కొన్ని కంట్రీస్ ఇప్పటికే టెలిగ్రామ్ని బ్యాన్ చేశాయి. మీరు గమనిస్తే టెలిగ్రామ్ వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నితీష్. వెల్కమ్ టు మై ఛానల్ నితీష్ ఎఫెక్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీరు స్టార్టింగ్లో ఒక వీడియో ఇచ్చారు కదా, అట్లాంటి వీడియోస్ మీరు కూడా చాలా సింపుల్గా ఎట్లా ఎడిట్ చేయొచ్చు అండ్ ఎట్లా ఎడిట్ చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ట్యూటోరియల్ వీడియో కాదు, ఇది బ్రేక్ డౌన్ వీడియో. సో మీరు స్టార్టింగ్లో వీడియో ఇచ్చారు కదా, అది ఆల్రెడీ నేను ఎడిట్ చేసిన కాబట్టి సో నేను ఎట్లా ఎడిట్ చేసిన, ఎక్కడ ఏమేమి ఎఫెక్ట్స్ యూజ్ చేసిన ఏందనేది ఇప్పుడు నేను మీకు ఈ లేయర్స్ అన్ని చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అండ్ ఈ వీడియోలో నేను మీకు ఒక రఫ్ ఐడియా ఇచ్చేస్తాను. సో ఇట్లాంటి వీడియోస్ మీరు ఎట్లా ఎడిట్ చేసేయండి అని చెప్పేసి. సో ఇప్పుడు చూడండి, లైక్ క్రాంతి వ్లాగర్ కానీ లేకపోతే విక్రమాదిత్య అన్న కానీ, సో ఇట్లాంటి కొన్ని ఛానల్స్ ఉంటాయి. వాళ్ళ హిస్టరీ గురించి, డాక్యుమెంటరీస్ గురించి, ఫ్యాక్ట్స్ గురించి చెప్తుంటారు. సో ఆ ఛానల్స్లో ఇట్లాంటి యానిమేషన్స్ కానీ లేకపోతే మోషన్ గ్రాఫిక్స్ కానీ యూజ్ చేస్తుంటారు. సో మీరు ఇవి నేర్చుకొని వాళ్ళకైనా ఎడిట్ చేయొచ్చు. లేకపోతే ఇప్పుడు మన క్రాంతి వ్లాగర్ అనే ఎడిటర్ కావాలని ఒక పోస్ట్ కూడా పెట్టినండే. సో ఇట్లాంటివి మీకు ఆల్రెడీ తెలిస్తే సో మీరు అట్లాంటి వాటికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ సాయి కృష్ణ అన్న కూడా ఒక పోస్ట్ పెట్టినుండే ఎస్కే మీడియా అని చెప్పేసి. సో అట్లాంటి వాటికైనా మీరు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మీరే ఫ్రీలాన్సింగ్ అని చేసుకోవచ్చు. సో దానికోసం నేను ఒక రఫ్ ఐడియా అయితే ఇచ్చేస్తాను. సో ఇప్పుడు చూడండి, అండ్ ఇప్పుడు మళ్ళీ మీలో ఎవరికైనా డౌట్ వచ్చి ఉండొచ్చు, సో మరి నువ్వు అప్లై చేసుకోవచ్చు కదరా మాకేది చెప్తున్నాయి. సో నేను అంటే సాయి కృష్ణ అన్న కానీ లేకపోతే క్రాంతి వ్లాగర్ అన్న కానీ వాళ్ళ ప్లేస్ పోయి మనం ఆడ వర్క్ చేయాలి. సో నేనైతే పోలేను. అండ్ మళ్ళీ ఏంటంటే నేను విఎఫ్ఎక్స్ మ్యాక్సిమం ఆర్టిస్టే వర్క్ చేస్తాను. సో నాకు ఆ జాబ్ వస్తే నేను మళ్ళీ పోయినా పోతా. సో అట్లని చెప్పి నేను ఏదో అప్లై చేయలేదు. సో అది వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే ఎక్కడికి వెళ్ళైనా వర్క్ చేయొచ్చు అంటే నేను పక్కా అప్లై చేస్తుండే. సో అది ఓకే. సో ఇప్పుడు చూడండి, ఈ వీడియో నేను మొత్తం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎడిట్ చేసిన, ఓకేనా. సో 45 సెకండ్స్ ఉంది. సో 45 సెకండ్స్ మొత్తం నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎడిట్ చేసిన. బట్ మీరు ఇట్లా కాదు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ ప్రీమియర్ ప్రో రెండు యూజ్ చేయాలి. సో ఎప్పుడు ఏది యూజ్ చేయాలి ఏందనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇది ఆల్రెడీ విక్రమాదిత్య అనే ఛానల్లో ఈ వీడియో ఉంది, ఓకేనా. సో ఇక్కడ మీకు 45 సెకండ్స్ ప్లే చేస్తున్నా. సో ఈ వీడియో ఆల్రెడీ విక్రమాదిత్య అనే ఛానల్ ఉంది. అంటే ఈ వీడియోని ఆల్రెడీ ఎడిట్ చేసారు. అంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ అన్నింటినీ కట్ చేసి, ఆడియో ఎడిట్ చేసి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి, వీడియోని కలర్ ఎడిట్ చేసి, అంటే ఏమైనా కలర్ కరెక్షన్స్ చేసి దాన్ని ఆల్రెడీ యూట్యూబ్లోకి అప్లోడ్ చేసారు. సో ఇంకా నేను దీంట్లో ఎట్లాంటి మిస్టేక్స్ తీయడానికి ఏం లేదు, అండ్ ఆడియోని ఏమైనా ఎడిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో అందుకే నేను ఈ వీడియోని డైరెక్ట్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి పట్టుకొచ్చి ఇక్కడనే ఎడిట్ చేసినాం. బట్ మీరు ఓకేనా. సో నేను ఏంటంటే మీకు స్టార్టింగ్లోనే చెప్పిన, సో మీరు ఇట్లాంటి వీడియోస్, లాంగ్ ఫామ్ వీడియోస్ అయినా షార్ట్ ఫామ్ వీడియోస్ అయినా ఎట్లా ఎడిట్ చేయొచ్చు అనేది నేను మీకు రఫ్ ఐడియా ఇస్తాను చెప్పిన కాబట్టి. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ తన రా వీడియో ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ సపోజ్ విక్రమాదిత్య అనేది తీసుకోండి. సో డైరెక్ట్ కెమెరాలోకి వెళ్ళి షూట్ చేసిన తర్వాత నాకు పంపించిండు అనుకోండి. అప్పుడు నేను దాంట్లో మిస్టేక్స్ ఉంటాయి, అండ్ వీడియో కలర్ కరెక్షన్స్ ఏమో చేయాల్సి ఉంటుంది, అండ్ ఆడియోని కూడా కొంచెం ఎన్హాన్స్ చేయాల్సి ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనం డైరెక్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి తీసుకురావద్దు, ఫస్ట్ ప్రీమియర్ ప్రో పోవాలి. సో ప్రీమియర్ ప్రోలో ఆ వీడియోని తీసుకొని ఆడియో సపరేట్గా అండ్ వీడియో సపరేట్గా ఉందనుకోండి. సో ఫస్ట్ దాన్ని సింక్ చేసుకోండి, ఓకేనా. అండ్ రెండు కలిపి ఒకటే, అంటే వీడియో అండ్ ఆడియో రెండు వచ్చినాయి అనుకోండి, మీకు సపరేట్ కోసం మీరు సింక్ చేసుకోండి. సపరేట్గా కాకుండా ఉన్నాయి అనుకోండి. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఏమైనా ఆడియోని ఎడిట్ చేద్దాం అనుకుంటే మీరు ఆడో బడిచిన అట్లాంటివి ఏమైనా యూజ్ చేస్తే సో ఫస్ట్ వీటిలోకి తీసుకొని ఎడిట్ చేసుకోండి, లేకపోతే లాస్ట్ కన్నా తీసుకొని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. లేదు మీరు ఓన్లీ ప్రీమియర్ ప్రోలోనే డైరెక్ట్, ప్రీమియర్ ప్రోలో కూడా మనకి ఎసెన్షియల్ సౌండ్ అనే ప్యానల్ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసి మనం ఆడియోని లేకపోతే సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్స్ ఇవన్నిటి మనం అక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సో మీరు అట్లా చేద్దాం అనుకుంటే సో ఫస్ట్ మీరు బేసిక్ కట్స్ చేసే ముందు, అంటే మిస్టేక్స్ అవన్నిటిని తీసేసే ముందు ఫస్ట్ ఆడియోని ఎడిట్ చేసేయండి. ఆడియోని ఎడిట్ చేసేస్తే మీకు ఒక పని అయిపోతుంది, ఓకేనా. సో ఫస్ట్ ఆడియో మీద ఏమేమైతే ఎఫెక్ట్స్ మీరు యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఎఫెక్ట్స్ అన్ని వేసేసుకొని ఆడియోని ఎడిట్ చేసేసుకోండి. సో దాని తర్వాత వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ అన్నింటినీ కట్ చేసి డిలీట్ చేసేయండి. సో మీకు ఒక ఫైనల్గా ఒక డ్యూరేషన్ వస్తుంది ఆ వీడియో, 5 సెకండ్స్ 10 సెకండ్స్. ఏ మిస్టేక్స్ లేకుండా ఒక ఫ్లో తోటి మీకు వీడియో వచ్చేస్తుంది. సో దాని తర్వాత మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అండ్ ప్రీమియర్ ప్రో రెండు సేమ్ ఇయర్లో రిలీజ్ అయిన వర్షన్స్ యూజ్ చేస్తుంటాయి. లైక్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 2022, ప్రీమియర్ ప్రో 2022, లేకపోతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 2024, ప్రీమియర్ ప్రో 2024 ఇట్లా యూజ్ చేస్తుంటే సో మీరు ఎక్కడైతే ఫర్ సపోజ్ ఇప్పుడు
ఇట్లా మీరు ఎడిట్ చేసారు, మొత్తం కట్స్ అని చేసుకున్న తర్వాత మీకు ఇట్లా ఒక వీడియో ఉంది. సో దీంట్లో ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి, ఓకే. సో ఇక్కడ నేను 2 మార్క్స్ యాడ్ చేసిన, అది ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికి, ఈ గ్యాప్ మధ్యలోనే మీరు ఒక యానిమేషన్ లేకపోతే ఏదైనా మోషన్ గ్రాఫిక్స్ ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటే, సో అది మనం ప్రీమియర్ ప్రోలో వేయలేం కాబట్టి, సో మీరు దాన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో వేద్దాం అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ అయినా లేకపోతే ఒక కలర్ మ్యాట్ అనేది తీసుకొని, సో దానిపైన రైట్ క్లిక్ ఇస్తే మీకు ఓపెన్ ఇన్ అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సో మీరు దానిపైన క్లిక్ చేస్తే మీకు అదే డైరెక్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ ఏం ఎడిట్ చేసినా అది ఆటోమేటిక్గా అక్కడ అప్డేట్ అయిపోతూ ఉంటుంది. సో ఇట్లానే మీరు చేసుకోవచ్చు. లేదంటే మీరు నా లెక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఒక వర్షన్, ప్రీమియర్ ప్రో ఒక వర్షన్ యూజ్ చేస్తే అప్పుడు మీరు ఏంటంటే, ఇప్పుడు చూడండి నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 2020 యూజ్ చేస్తాను, ప్రీమియర్ ప్రో 2022 యూజ్ చేస్తాను. సో ఇప్పుడు నాకు డైనమిక్ లింక్ వర్క్ కాదు. సో అట్లాంటి టైంలో మీరు వీడియో అంతా ఎడిట్ చేసి బేసిక్ కట్స్ అని చేసిన తర్వాత మీకు ఒక ఫ్లో వచ్చేస్తుంది కదా. సో దాని తర్వాత ఆ వీడియోని MP3 ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఓకేనా. సో MP3 ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి తీసుకొచ్చేసుకొని, సో ఎక్కడైతే మీరు యానిమేషన్ ఇద్దాం అనుకుంటున్నారో ఆడియో వర్క్ చేసుకొని అక్కడ మీరు యానిమేషన్ చేసుకొని ఆ వీడియోని ఇక్కడ నుంచి వెళ్ళి MOV ఫార్మాట్లో, అంటే క్విక్ టైమ్ ఇట్లా మీకు బ్యాక్గ్రౌండ్ ఏం వద్దనుకుంటే ఆల్ఫా ఛానల్లో మీరు ఎక్స్పోర్ట్ చేసుకొని వితౌట్ బ్యాక్గ్రౌండ్ మీరు ప్రీమియర్ ప్రోకి తీసుకొని అక్కడ సింగ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఆడికి వచ్చేస్తుంది. అట్లనే మీరు చేసుకోవచ్చు, అట్లనే మీరు చేసుకోవచ్చు. సో ఒక్కొక్క క్లిప్ అంటే ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ మీకు మధ్యలో ఏదైతే కావాలనో అట్లనే మీరు చేసుకోవచ్చు. అలవాటు ఉన్న వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. సో మరీ బిగినర్స్ అయితే ఇప్పుడు నేను చెప్పింది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. సో దాని గురించి నేను మీకు తర్వాత ఎప్పుడైనా నా తన ఏదైనా రా వీడియో ఉంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. సో నా తన లేదు కాబట్టి సో నేను మీకు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, అంటే చెప్పిన అంతే, ఓకే. సో ఇప్పుడు ఈ వీడియో నేను ఎట్లా ఎడిట్ చేసిన అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఈ వీడియోని తీసుకున్నా. సో విక్రమాదిత్య అన్న వీడియో తీసుకొని నేను ఇన్ని సెకండ్స్ అంటే 45 సెకండ్స్ ఎడిట్ చేస్తున్నాను కాబట్టి సో 45 సెకండ్స్ దీన్ని ఉంచుకున్నాను. ఈ వీడియోని ఒక సపరేట్గా ఒక కంపోజిషన్ క్రియేట్ చేసుకున్నాను ఆ వీడియో కోసం, ఓకే. అండ్ దీన్ని నేను ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ టైమ్లైన్లో పెట్టేసుకొని ఓకే ఎడిట్ చేస్తే ఆ వీడియో లోడ్ అయ్యేసరికి నాకు ఏంటంటే ప్రివ్యూ అనేది కొంచెం టైం పడుతుంది. సో అట్లా అని చెప్పేసి నేను ఆ వీడియోని MP3 ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ చేసుకున్నా. సో ఆ MP3 ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ చేసిన ఆడియో లేయర్ని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఆడియో అనేది ఫాస్ట్ లోడ్ అయిపోతుంది కాబట్టి సో నేను ఫాస్ట్గా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఓకే. సో ఇప్పుడు నేను ఆడియోని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఈ అన్ని లేయర్స్ని మీరు మర్చిపోండి, ఇవన్నీ నేను లాస్ట్ కార్డ్ చేసిన, అది నేను మీకు చెప్తా. సో ఫస్ట్ నేను ఆడియోని అయితే ఇట్లా తీసుకున్నాను. ఆడియోని తీసుకున్న తర్వాత ఈ ఆడియోని నేను దానికి తగ్గట్టు ఇవన్నిటిని డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇవి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏందనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, టెలిగ్రామ్ CEO పావెల్ డురోవ్ని, ఓకే. సో టెలిగ్రామ్ CEO పావెల్ డురోవ్ని అని వచ్చింది కదా. సో ఇక్కడ మీ ఇష్టం. సో మీరు ఏంటంటే మీకు క్లయింట్ అయినా కానీ లేకపోతే మీకు శాలరీ కానీ లేకపోతే మీరు ఎడిటింగ్కి వర్క్ చేస్తుంటే సో మీకు వాళ్ళు ఎంత పైసలు ఇస్తారు అన్న దాన్ని బట్టి మీరు యానిమేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ పైసలు ఇస్తే మీరు ఎక్కువ యానిమేషన్ పెట్టండి, తక్కువ పైసలు ఇస్తే తక్కువ యానిమేషన్ పెట్టండి, అంత సింపుల్. సో ఇప్పుడు దీనిలో టెలిగ్రామ్ CEO పావెల్ డురోవ్ని అని వస్తుంది. సో ఇప్పుడు నేను టెలిగ్రామ్ది లోగో అండ్ ఇక్కడ CEO అని కాబట్టి సో CEO డైరెక్ట్ టెక్స్ట్ స్టార్ట్ చేస్తాం. అండ్ ఇక్కడ పావెల్ పేరు డురోవ్, ఓకే. సో పావెల్ డురోవ్. సో ఈయన నాకు ఇమేజ్ కావాలి కదా. సో ఇప్పుడు ఈ ఇమేజెస్ అన్నీ మీరు క్రోమ్ యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి సో ఫస్ట్ ఏంటంటే మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీ ఫైల్ మేనేజర్లో నేను ఆల్రెడీ ఆఫ్టర్ బిగినర్ ట్యూటోరియల్ చెప్పిన. సో మీరు ఫోల్డర్ స్ట్రక్చర్ ఎట్లా మెయింటైన్ చేయాలని చెప్పేసి సో ఆ వీడియో చూసినప్పుడు మీరు చూడండి. సో మీరు ఏవైనా సరే ఈ వీడియో ఎడిట్ చేయడానికి ఏవైనా ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా. సో ఇప్పుడు ఒకటో రెండు అనుకోండి, ఇప్పుడు దీంట్లో ఒక టెలిగ్రామ్ లోగో అండ్ ఈ యొక్క ఇమేజ్ అనుకోండి. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేస్తే సరిపోతుంది. బట్ దీంట్లో మనం ఊరికే చాలా డౌన్లోడ్ చేస్తున్నాం. సో ఇవి డౌన్లోడ్ చేస్తాం, ఇవన్నీ ఓకే. సో మొత్తం డౌన్లోడ్ చేసి యూజ్ చేస్తాం కాబట్టి సో ఇవన్నీ మనం డౌన్లోడ్ చేసిన వెంటనే అవన్నీ ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతుంటాయి. సో అలా కాకుండా మీరు ఫోల్డర్ అనేది వేరేది ఇచ్చుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, నేను ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తున్నా. సో విక్రమాదిత్య. సో ఇక్కడ చూడండి, ఇమేజ్ అన్నీ ఇక్కడ ఒక ఫోల్డర్లు ఉంటాయి, ఇవన్నీ ఇక్కడ ఒక ఫోల్డర్లు ఉంటాయి. సో ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా డౌన్లోడ్ ఫోల్డర్లకు పోవు, డైరెక్ట్గా ఈ ఫోల్డర్లోకి వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను ఏంటంటే విక్రమాదిత్య అన్నది అంటే ఈ వీడియో ఎడిట్ చేస్తున్నా కాబట్టి ఈ వీడియోకి సంబంధించినవి ఇప్పుడు నేను ఊరికే డౌన్లోడ్ చేస్తూ ఉంటాను క్రోమ్ యూజ్ చేసి. సో నేను క్రోమ్ యూజ్ చేసి డౌన్లోడ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను క్రోమ్లో ఏది డౌన్లోడ్ చేసినా నాకు ఆటోమేటిక్గా ఈ విక్రమాదిత్య అన్న దాంట్లో ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నా. సో దీంట్లోకి నాకు అవి డౌన్లోడ్ అయిపోవాలి. సో డౌన్లోడ్ ఫోల్డర్లోకి పోతే సో డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళి తీసుకొని మళ్ళీ నేను ఆ మెయిన్గా మళ్ళీ ఫోల్డర్లో కాపీ చేసుకొని సో మళ్ళీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి వచ్చేసి అవి ఇంపోర్ట్ చేసుకునేసరికి టైం పడుతుంది. సో మీరు అందుకే డౌన్లోడ్ చేసినవన్నీ ఆటోమేటిక్గా దీంట్లో డౌన్లోడ్ అయిపోయేటట్టు మీరు క్రోమ్లో సెట్టింగ్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు క్రోమ్ యూజ్ చేసి ఏ ఇమేజ్ డౌన్లోడ్ చేసినా లేకపోతే ఏ వీడియో డౌన్లోడ్ చేసినా
అవన్నీ ఆటోమేటిక్గా అదే ఫోల్డర్లో డౌన్లోడ్ అయిపోయేటట్టు మీరు ఇక్కడ సెట్టింగ్ చేసుకోండి. సో దానికోసం ఇక్కడ రిలయన్స్ బ్యాంక్ క్లిక్ చేస్తే సెట్టింగ్స్ అని వస్తాయి. సో మీరు దీంట్లోకి వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది. సో మీరు దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ పాత్ చేసుకోండి. సో ఇది మీకు డిఫాల్ట్గా డౌన్లోడ్స్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చేంజ్ పైన క్లిక్ చేసి ఇప్పుడు నేను విక్రమాదిత్య అన్నది వీడియో ఎడిట్ చేస్తున్నాను కాబట్టి సో దానికోసం నేను ఇమేజ్ అన్న ఒక ఫోల్డర్లో పెట్టుకుంటున్నాను కాబట్టి ఆ ఫోల్డర్ పాత్ నేను ఇక్కడ ఇచ్చిన. సో అట్లా మీరు కూడా ఏ ఎడిట్ అయితే చేస్తున్నారో సో దానికోసం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్ పాత్ ఇక్కడ మీరు ఇచ్చేసుకుంటే సో మీరు ఏవి డౌన్లోడ్ చేసినా అవన్నీ ఆటోమేటిక్గా అదే పాత్లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి కంట్రోల్ లైక్ క్లిక్ చేసిన వెంటనే సో ఆటోమేటిక్గా మీకు అదే పాత ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఆ ఇమేజ్ ఉంటే సో డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ కొట్టేసి సో మీరు డైరెక్ట్గా టైంలో డ్రాగ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా రోజు ఆడుకోయి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలా అట్లానా మీరు చేసుకోవచ్చు. మీకు ఎట్లా కన్వీనియంట్ ఉంటే అట్లా. సో ఇప్పుడు ఇదైతే మీకు సింపుల్గా అయిపోతుంది. సో మీకు డౌన్లోడ్ అయినా అక్కడికి వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఓకే. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నేను టెలిగ్రామ్ లోగో పెట్టినా, దీంట్లోకి వచ్చేద్దాం. ఓకే, సో ఇక్కడ టెలిగ్రామ్ సిఇఓ పావెల్ డురావ్ అని అంటాడు. సో ఇప్పుడు ఇక్కడ విక్రమాదిత్య అన్నది వాయిస్ ఓవర్ వస్తుంది కదా, సో దానికి తగ్గట్టు ఇప్పుడు టెలిగ్రామ్ అని వచ్చినప్పుడు సో ఈ వరకు వస్తుంది కాబట్టి సో ఇక్కడ వరకు నేను టెలిగ్రామ్ది ఇమేజ్ అండ్ మళ్ళీ టెలిగ్రామ్ టెక్స్ట్ రెండు వచ్చేటట్టు ఇక్కడ పొజిషన్లో కీ ఫ్రేమ్స్ అవి యాడ్ చేసి యానిమేట్ చేసినాం. ఓకేనా, సో ఇక్కడ టెలిగ్రామ్ అనేది టెక్స్టే ఓన్లీ. సో దీనికి నేను యూజ్ చేసిన ఫాంట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ దీని తర్వాత సిఇఓ అనేది నార్మల్గా ఒక టెక్స్ట్. ఓకే, సో దానికి యూజ్ చేసిన ఫాంట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు కావాలంటే ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అందుకే నేను మీకు క్యారెక్టర్ అనేది ఓపెన్ చేసి పెట్టినా. ఓకేనా, సో అది. అండ్ నెక్స్ట్ కిందికి వెళ్ళి ఇట్లా వస్తుంది కదా, సో ఈ యానిమేషన్ కోసం ఇది ఏంటంటే నేను డైరెక్ట్ ఇమేజ్ డౌన్లోడ్ చేసిన. సో ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడానికి నేను బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అంటే అడోబ్ ఫైర్ ఫ్లై సైట్ యూజ్ చేసిన. సో మీరు కావాలంటే ఫోటోషాప్ అని యూజ్ చేసుకోవచ్చు, బట్ సింపుల్గానే ఉంటుంది. వర్టికల్గానే ఉండే ఫోటో ఆటోమేటిక్గా చాలా ఈజీగా మనకి వెబ్సైట్స్ రిమూవ్ చేసేస్తాయి. సో ఇంకా మనం దానికోసం మళ్ళీ ప్రీమియర్ ప్రోకి చేయాల్సిన అవసరం ఏం లేదు. సో ఫోటోషాప్కి చేయాల్సిన అవసరం ఏం లేదు. సో అందుకే నేను డైరెక్ట్ ఫైర్ ఫ్లైలోనే బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసిన. సో దీనికి కింద నుంచి మీదకి వచ్చేటట్టు పొజిషన్లో యానిమేట్ చేసిన. అండ్ దాని తర్వాత దీనిది ఇంకో డూప్లికేట్ తీసుకొని సో దానికి ఫిల్ ఎఫెక్ట్ యాడ్ చేసి సో దాని పొజిషన్ అనేది కొంచెం సైడ్ జరిపిన అంతే. సో ఈ విధంగా కొంచెం రైట్ సైడ్కి వచ్చేటట్టు జరిపిన. ఫిల్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఏంటంటే ఫిల్ ఎఫెక్ట్ లేదనుకోండి సో మనకి ఇలా కనిపిస్తుంది. సో అందుకే ఫిల్ యాడ్ చేసి సో దీనికి కొంచెం డ్రాప్ షాడ్ యాడ్ చేసిన. సో అందుకే ఇక్కడ మీకు కొంచెం షాడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు రెండు కలిపి ఒకటిసారి ఇట్లా మీదికి వస్తాయి. సో మీదికి రాగానే సో ఇక్కడ మనకి పావెల్ డురావ్ అని వస్తుంది కదా సో టెక్స్ట్. సో ఈ టెక్స్ట్ వచ్చేటప్పుడు నేను ఇక్కడ ఒక షేప్ లేయర్ తీసుకున్నా. ఓకే, సో ఈ షేప్ లేయర్ లేకపోతే ఇక్కడ మన టెక్స్ట్ ఈ విధంగా ఉంటుంది. ఈ షేప్ లేయర్ నేను ఎందుకు యాడ్ చేసిన అంటే అక్కడ మన టెక్స్ట్ అనేది అంటే నేమ్ అనేది కొంచెం క్లియర్గా కనిపించడానికి నేను ఇక్కడ కొంచెం బ్లాక్ కలర్ ఫేడ్ ఎఫెక్ట్ యూజ్ చేసిన. దానికోసం మీరు ఇక్కడ రెక్టాంగిల్ టూల్ తీసుకొని ఇక్కడ మీరు ఒక షేప్ డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా. ఓకే, సో ఇట్లా నేను ఒక షేప్ డ్రా చేసుకున్నా. ఈ షేప్కి నేను గ్యాషెన్బర్గ్ ఎఫెక్ట్ని యాడ్ చేసిన. సో దాని ఒపాసిటీ గ్యాషెన్బర్గ్ ఎఫెక్ట్ ఒకటే యాడ్ చేసిన అంతే. ఎఫెక్ట్ ఒక్కటే యాడ్ చేస్తే సో మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. సో దాన్ని నేను మెల్లగా ఒపాసిటీలో కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి మెల్లగా పెట్టిన. ఓకే, సో ఇక్కడ స్లోగా ఫేడ్ అవుతూ ఇట్లా వస్తుంది. దాని తర్వాత టెక్స్ట్ వస్తుంది. ఈ టెక్స్ట్కి నేను ఫేడ్ అప్ బై వర్డ్స్ సో ఆ ఎఫెక్ట్ అంటే ఆల్రెడీ ప్రీసెట్ మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసినాం. ఓకేనా, సో అది. సో ఫస్ట్ ఈ యానిమేషన్ నేను ఇట్లా చేసిన. ఓకే, సో దీనికి సో ఫస్ట్ నేను ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని యాడ్ చేయాలి. సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని నేను లాస్ట్కి యాడ్ చేసిన. సో అది ఎట్లా చేసిన అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ ఇక నేను ఈ ఫిలిం బర్న్ ఎఫెక్ట్ ఒకటి తీసుకున్నాను. ఓకే, సో లైట్ లిక్ అని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో దీన్ని నేను యాడ్ చేసుకొని సో దీన్ని బ్లెండ్ మోడ్ ఇక్కడ నేను స్క్రీన్ పెట్టిన. సో దీంట్లోనే సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది డైరెక్ట్గా. సో దాన్ని నేను ఇక్కడ యూజ్ చేసిన. దీని తర్వాత ఇమేజ్ వస్తుంది. సో ఈ ఇమేజ్ మీకు దొరకదు. సో ఇవి ఈ లైన్స్ కనిపించకుండా నేను యాడ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఇమేజ్ మీకు దొరకదు. సో ఇది AI జనరేటెడ్ ఇమేజ్. సో దీన్ని నేను డౌన్లోడ్ చేసి అంటే ర్యాండమ్గా మీకు ఇమేజ్ దొరుకుతుంటాయి కదా లినార్డో అండ్ మళ్ళీ లేకపోతే మీరు దాని పైసలు ఉండి మీరు కొనుక్కోండి మిడ్ జర్నీ అట్లాంటి వాటిలో మీకు వస్తాయి. సో ఇప్పుడు నేను ప్రాంప్ట్ ఇచ్చిన. సో నాకు ఇమేజ్ వచ్చింది, కాకపోతే ఫేస్ పర్ఫెక్ట్గా లేకుండే. సో నేను ఫేస్ అనేది వేరే ఫేస్ వ్యాప్ అంటే వేరే సైట్స్ ఉంటాయి కదా వీటిలోకి వెళ్ళిపోయి సో నేను ఫేస్ అనేది చేంజ్ చేసిన. ఓకే, సో అది. అండ్ దాని తర్వాత ఇక్కడ ప్యారిస్ అని ఉంది కదా. సో ఇది టెక్స్ట్ టెక్స్ట్ కాదు, ఇది ఇమేజ్. అది ఏది
ఓకే. సో ఇది ఇమేజ్. సో దీన్ని డౌన్లోడ్ చేసి సో దీనికి ఫిల్ ఎఫెక్ట్ యాడ్ చేసి దీని కలర్ మార్చిన. సో ఇది డిఫాల్ట్గా బ్లాక్ కలర్ ఉండే, సో దీనికి ఫిల్ ఎఫెక్ట్ యాడ్ చేసి నాకు నచ్చిన కలర్ నేను దానికి ఇచ్చేసిన. ఓకే. అండ్ దాని తర్వాత ఇక్కడ కొంచెం రెడ్ కలర్ వచ్చింది కదా, సో దానికోసం ఏంటంటే నేను టింట్ ఎఫెక్ట్ యాడ్ చేసిన. ఓకేనా. సో టింట్ ఎఫెక్ట్ యాడ్ చేసి సో ఇక్కడ అమౌంట్ ఇంత పెట్టిన, సో అందుకే ఇక్కడ ఫేస్ అనేది కొంచెం రెడ్ కలర్కి వచ్చింది. ఓకే. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ అరెస్టెడ్ అని పడుతుంది. సో ఈ అరెస్టెడ్ అనేది కూడా నేను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసిన. ఓకే. సో గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసిన. సో దానికి గ్రేడియంట్ ర్యాంప్ ఎఫెక్ట్ యాడ్ చేసి సో ఈ విధంగా చేసిన, అంటే గ్రేడియంట్ కలర్స్ ఇచ్చిన. అండ్ నెక్స్ట్ ఇది వచ్చినప్పుడు మనకి ఇక్కడ కొంచెం షేక్ ఎఫెక్ట్ వస్తుంది. ఈ షేక్ ఎఫెక్ట్ రావడానికి నేను ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకున్నాను. అడ్జస్ట్మెంట్ లేయర్కి మీరు కావాలంటే నార్మల్ బ్లర్ ఎఫెక్ట్ అని ఇచ్చు, లేకపోతే డైరెక్షన్ బ్లర్ ఎఫెక్ట్ అని ఇవ్వచ్చు. బట్ నా దాంట్లో సాఫ్ట్వేర్ ప్లగిన్స్ ఉన్నాయి కాబట్టి సో నేను ఎస్ షేక్ ఎఫెక్ట్ని నేను ఇక్కడ యాడ్ చేసిన. సో దీంట్లో 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి నేను ఇక్కడ యాడ్ చేసిన. ఓకే. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు కొంచెం గ్లిచ్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకేనా. గ్లిచ్ ఇది వెళ్ళిపోయి ఇది వస్తుంది కాబట్టి సో ఇక్కడ కొంచెం గ్లిచ్ ఎఫెక్ట్ వస్తుంది. సో దీనికోసం ఏంటంటే ఇక్కడ నేను ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకున్నాను. ఓకే. సో అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని సో దీనికి నేను గ్లిచ్ పై, సో ఇది కూడా మీకు ప్లగ్ అనేది ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఉండదు, నేను డౌన్లోడ్ చేసుకొని నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి సో నేను డైరెక్ట్ దీన్ని యూజ్ చేసి గ్లిచ్ ఇచ్చినాను. అండ్ దీనికి సౌండ్ ఎఫెక్ట్స్ రెండింటిని యాడ్ చేసిన. ఈ సౌండ్ ఎఫెక్ట్స్ గురించి నేను మీకు లాస్ట్కి చెప్తా. ఓకేనా. అది. అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. ఓకే. సో ఇక్కడ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అండ్ ఇక్కడ గ్రిడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దానికోసం సింపుల్ మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. కంట్రోల్ వై క్లిక్ చేసిన వెంటనే సో మీకు ఒక బ్లాక్ సాలిడ్ వస్తుంది. సో మీరు దాన్ని తీసుకోండి అండ్ ఇంకో లేయర్ తీసుకోండి, సేమ్ అట్నే సాలిడ్ తీసుకొని సో దానికి గ్రిడ్ ఎఫెక్ట్ని యాడ్ చేయండి. సెట్టింగ్స్ ఈ విధంగా పెట్టుకున్న వెంటనే సో మీకు గ్రిడ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. సింపుల్. సో దీనికి ఒపాసిటీ ఫుల్ పెట్టినాం ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఒపాసిటీ 25% పెట్టినా నేను. ఓకే. సో అందుకే కొంచెం డల్గా ఉన్నాయి, ఫుల్గా ఉంటే సో మనకి ఇలా అనిపిస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఇల్లీగల్, అంటే ఇక్కడ వాయిస్ అనిపిస్తుంది చాలా ఇల్లీగల్ యాక్టివిటీ. ఓకే. సో చాలా ఇల్లీగల్ అని ఉంది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను కావాలంటే ఇల్లీగల్ అని వచ్చేతానా నేను విక్రమాదిత్య అని చూపించవచ్చు అక్కడ. ఓకే. సో స్టార్టింగ్ ఇది ఇట్లా పావల్ డ్యూరో అరెస్టెడ్ అని రాగానే సో దాని తర్వాత ఇక్కడ నేను విక్రమాదిత్య అని చూపిస్తాను. కాకపోతే నేను తీసుకున్న వీడియోలో అది ఆల్రెడీ ఎడిటెడ్ వీడియో కాబట్టి ఇమేజ్ ఉండే, సో ఇక నేను విక్రమాదిత్య అని చూపేదాను. సో అందుకే ఇక్కడ నేను డైరెక్ట్గా టెక్స్ట్ పెట్టినా. బట్ ఇక్కడ విక్రమాదిత్య అన్నది మాట్లాడే అది వస్తే బాగుంటుంది ఇంకా, బట్ నా దాన్ని రాఫ్ట్ లేదు కాబట్టి సో నేను పెట్టలే. సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇల్లీగల్ అని టెక్స్ట్ వస్తుంది కదా. సో దీనికి నేను టైప్ రైటర్ ఎఫెక్ట్ యాడ్ చేసిన అండ్ అదే సౌండ్ ఎఫెక్ట్ కూడా నేను దీనికి యూజ్ చేసి ఉండే. అండ్ ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా. సో దీన్ని నేను గోల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఉండే. ఓకే. సో దీని తర్వాత ఇక్కడ ఒక లైన్ వస్తుంది కదా. ఓకే. సో మీకు ఇక్కడ ఒక లైన్ వస్తుంది కదా. ఈ లైన్ అనేది నేను పెన్ టూల్ యూజ్ చేసి డ్రా చేసిన, ఇట్లా డ్రా చేసిన. అండ్ దీనికి ట్రిమ్ పాత్స్ యూజ్ చేసి యానిమేట్ చేసిన. ఓకే. సో ఇక్కడ ట్రిమ్ పాత్స్ యూజ్ చేసి నేను యానిమేట్ చేసిన ఉండే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ సర్కిల్స్లో ఇమేజ్ వస్తున్నాయి కదా. సో అవి అన్నీ ఏంటంటే నేను ఫస్ట్ ఒక ఇమేజ్ నేను ఎడిట్ చేసిన ఈ విధంగా. సో దీన్ని కూడా ఏం లేదు, ఫస్ట్ ఒక సర్కిల్ షేప్ లేయర్ తీసుకొని సో దాన్ని పెట్టేసి దాని కింద ఇమేజ్ పెట్టేసి సో దాన్ని మాస్క్ చేసినాను నేను ఇక్కడ. ఈ ఇమేజ్ అన్నీ కూడా నేను మొబైల్ అని డౌన్లోడ్ చేసిన. ఓకేనా. సో నేను వాయిస్ ఓవర్ అది నేను ఆల్రెడీ విన్నా బట్టే నేను బయట ఉండే, మాకు షాప్ ఉంటుంది, నేను మా షాప్ కాడ ఉండే. సో అక్కడ ఖాళీగా ఉండే ఏం చేయాలని చెప్పేసి సో యాడ్కి సంబంధించిన ఇమేజ్ అవన్నిటిని నేను మొబైల్ అని డౌన్లోడ్ చేసిన ఉండే. ఓకే. సో డౌన్లోడ్ చేసి ఇక్కడ మీకు అందుకే ఇక్కడ పిక్సెల్ అని అనిపిస్తుంది చూడండి, మొబైల్ అని డౌన్లోడ్ చేసి సో దాని తర్వాత దీంట్లోకి ఇంపోర్ట్ చేసిన ఉండే. ఓకే. సో ఆ షేప్ లేయర్ తీసుకొని సో ఇక్కడ దీనికి ఆల్ఫా పెట్టేసినాను. అండ్ ఇదే షేప్ ఇంకో డూప్లికేట్ తీసుకొని సో దాన్ని ఫిల్ చేసేసి స్ట్రోక్ పెట్టేసిన. సో మనకి స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్ని కూడా నేను ట్రిమ్ పాత్స్ ఇక్కడ యాడ్ పైన క్లిక్ చేస్తే సో మనకి ట్రిమ్ పాత్ ఉంటుంది. సో ట్రిమ్ పాత్ని యాడ్ చేసుకొని యానిమేట్ చేసిన ఉండే. సో అది. అండ్ నెక్స్ట్ సో అంతే సేమ్ అట్లా తీసుకున్న తర్వాత సో దాందే ఇంకా 4 డూప్లికేట్ తీసుకొని ఒకటి ఇక్కడ అండ్ ఒకటి ఇక్కడ పెట్టిన. అండ్ ఈ లైన్ యానిమేట్ అవుతుంది కదా. సో ఇది నేను స్లోగా కీ ఫ్రేమ్స్ యాడ్ చేస్తూ చేసిన. సో మీరు ఇక్కడ చూసుకోండి. సో కీ ఫ్రేమ్స్ యాడ్ చేస్తూ చేసిన. సో మెల్ల ఎక్కడ స్లో కావాలి ఎక్కడ స్పీడ్ కావాలనేది నేను కీ ఫ్రేమ్స్ యాడ్ చేస్తూ చేసిన ఉండే. ఓకే. అండ్ దాని తర్వాత ఇవన్నీ ఒకటిసారి మూవ్ అవుతున్నాయి కదా. సో బ్యాక్గ్రౌండ్ కూడా మూవ్ అవుతుంటుంది. సో దానికోసం ఈ అన్ని లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ చేసుకొని అవన్నిటిని కలిపి ఇక్కడ ఒక నల్ లేయర్ తీసుకొని సో దానికి లింక్ చేసి ఆ నల్ లేయర్కి నేను ఇక్కడ పొజిషన్లో యానిమేట్ చేసిన. ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎట్లాంటి యానిమేషన్ ఉంటుంది. సో దాని తర్వాత
కొంచెం జూమ్ అయ్యి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అండ్ మళ్ళీ అవన్నీ మీది జరుగుతుంటాయి. ఓకే, సో దాని తర్వాత దీని తర్వాత ఇక్కడ విక్రమాదిత్య అని వస్తాడు. ఇది ఏంటంటే నేను ఆల్రెడీ ఫస్టే తీసుకున్నాను కాబట్టి ఆడియో, సో ఈ క్లిప్ నేను ఇక్కడ పెట్టేసిన. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎన్నో యాక్టివిటీస్కి ఇంకా చాలా టైప్ ఇక్కడ ఈ అనానిమస్ ఈ హ్యాకింగ్ టైప్లో వచ్చింది కదా, సో ఆల్రెడీ మన విక్రమాదిత్య అన్న దాంట్లోనే ఉండే, సో డైరెక్ట్ నేను అదే వీడియోని ఇక్కడ యూజ్ చేసిన. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ క్రైమ్స్కి, సో ఇది మీకు ఇక్కడ అనిపిస్తుంది. సో 3D కెమెరా ఉంది కాబట్టి సో నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో దీని తర్వాత ఈ క్లిప్ ఉంది కదా, సో ఈ క్లిప్ కూడా విక్రమాదిత్య అన్న డైరెక్ట్ ఫుటేజ్లోనే ఉండే దాంట్లోనే, సో అందుకే నేను ఏం పెట్టలేను. అండ్ ఇక్కడ ఈ రెడ్ కలర్లో వస్తున్నాయి కదా, సో ఇవి నేను యాడ్ చేసిన, ఈ ఓవర్లో నేను ఇక్కడ యాడ్ చేసిన. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్స్ వస్తున్నాయి కదా, ఇంకా చాలా క్రైమ్స్ అన్నప్పుడు ఈమెయిల్స్ కొన్ని నేను పెట్టిన. ఆ ఈమెయిల్స్ అన్నీ నేను ఇక్కడ ఒక కాంపోజిషన్ తీసుకొని, అంటే ఫస్ట్ నార్మల్గా నేను ఈమెయిల్స్ పెట్టి దాని తర్వాత ప్రీకంపోజ్ చేసిన అన్నిటిని కలిపి. సో ఈమెయిల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ నేను యాడ్ చేసిన. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా నేను ఇక్కడనే పెట్టేసిన, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, అన్నీ ఇక్కడ పెట్టిన. సో దాని తర్వాత నేను ఇక్కడ, సో మనకి దీని తర్వాత ఇట్లా వస్తుంది ఎఫెక్ట్. సో ఈమెయిల్స్ అన్నీ ఇట్లా స్కేల్ డౌన్ అవుతూ దాని తర్వాత మన టెలిగ్రామ్ లోగో వస్తుంది. దానికోసం ఏంటంటే ఇంకా నేను ప్రతి ఈమెయిల్స్ అన్ని లేయర్లోనే కాబట్టి, సో దీనికి పొజిషన్లో లేయర్ పొజిషన్లో ఇక్కడ జెడ్ డెప్త్ మీరు చూసుకోవచ్చు. సో దీని 2000 పెట్టినా. అండ్ నెక్స్ట్ మన టెలిగ్రామ్ దానికి 1000 పెట్టినా. సో దాని తర్వాత ఇక్కడ కెమెరా తీసుకొని నేను యానిమేట్ చేసిన ఉండే, అందుకే ఈ ఎఫెక్ట్ మనకు వచ్చింది. ఓకే, సో దీని తర్వాత మనకి ఈ ఎఫెక్ట్ వస్తుంది కదా, సో అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. దీని తర్వాత సో మనకి ఎఫెక్ట్ వస్తుంది. సో ఇది ఫస్ట్ ఏంటంటే నేను ఇక్కడ ఒక టెలిగ్రామ్ది బ్యాక్గ్రౌండ్ తీసుకొని, సో బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను ఎడిట్ చేసి పెట్టేసిన తర్వాత ఇవన్నీ కలిపి ప్రీకంపోజ్ చేసేసి, సో దాని మీద ఇంకొకటి మన ఇంక్ స్ప్లాష్ వీడియో ఉంటుంది. ఓకే, సో దాన్ని నేను డౌన్లోడ్ చేసుకున్నా. సో దాన్ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని ఈ వీడియోకి ఇక్కడ నేను లూమా మ్యాట్ పెట్టేసిన. సో మనకి ఈ విధంగా యానిమేషన్ వస్తుంది. ఓకే, సో అది. అండ్ దాని తర్వాత ఇక్కడ మొత్తం విక్రమాదిత్య అని చెప్తుంటాడు. సో ఈ క్లిప్పే నేను ఇక్కడ ఉంచేసిన డైరెక్ట్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన ప్యారిస్లో అరెస్ట్ చేశారని వస్తుంది. సో ప్లే చేద్దాం. ట్రావెల్ మీద ప్యారిస్ లో అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. సో ఇక్కడ నేను ఏంటంటే ఈ ఫోటో తీసుకున్నా. సో ఇది ఏంటంటే మనం ఫోటోలు దిగేటప్పుడు మనకి ఎట్లా వస్తాయి, సో అట్లా ఆ టైప్లోనే ఉందని చెప్పేసి సో నేను దీన్ని తీసుకున్నా. సో ట్రావెల్ అన్నప్పుడు నేను ఈ ఫోటోని డిస్ప్లే చేసిన. అండ్ దాని తర్వాత ప్యారిస్లో అన్నప్పుడు నేను ఇక్కడ ఇంక్ రివీల్ అవుతూ, ఓకే, సో ఈ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సో ప్యారిస్లో మనకి ఈఫిల్ టవర్ ఉంటుంది కాబట్టి సో నేను దాన్ని ఇక్కడ యాడ్ చేసిన. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ వాంటెడ్. సో ఇది ఏంటంటే అరెస్ట్ వారెంట్ మీద ప్యారిస్ లో అరెస్ట్ వారెంట్ అని రాగానే సెకండ్ నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్కి ఇక్కడ ఒక ఓల్డ్ పేపర్ ఎఫెక్ట్, అండ్ దాని తర్వాత ఇక్కడ న్యూస్ పేపర్, అండ్ దాని తర్వాత ఇక్కడ వాంటెడ్, ఈ 3 PNGs నేను ఇక్కడ యాడ్ చేసిన. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ ఈ ఫ్రేమ్ని కూడా నేను డౌన్లోడ్ చేసి, ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో పిక్సార్ట్ అని ఏవైతే ఉన్నాయో అవన్నిటిని నేను మొబైల్లో డౌన్లోడ్ చేసినాయి. ఓకేనా, ఓకే, సో డౌన్లోడ్ చేసి సో ఇక్కడ నేను యానిమేషన్ ఇచ్చిన. సో స్లోగా ఫేడ్ ఇన్ అవుతూ వస్తాయి అంతే. అండ్ నెక్స్ట్ ఈ యానిమేషన్, సో ఇది ఇక్కడ చూడండి ప్లే చేస్తా. ఇష్యూ అయింది. ఆ విషయం తెలిసినా కూడా ఫ్రాన్స్కి పావెల్ వచ్చాడు. సో ఫ్రాన్స్కి పావెల్ వచ్చాడు. సో ఇప్పుడు ఇది నేను చూపించడానికి నాకు ఏంటంటే వచ్చిందని చూపించడానికి నేను ఏదైనా గూగుల్లో సెర్చ్ చేస్తే అజర్బైజాన్ నుంచి వెళ్ళి ఫ్రాన్స్కి ఫ్లైట్లో వచ్చిండు, రాగానే ప్యారిస్లో అరెస్ట్ చేసారని వచ్చినుండే. సో అందుకే నేను ఇక్కడ జియో మ్యాప్స్ యూజ్ చేసి సో ఇది క్రియేట్ చేసిన. సో దానికి సో జియో మ్యాప్స్ నేను సపరేట్ ఇంకో కాంపు అంటే సపరేట్ ప్రాజెక్ట్లో వేసి సో ఆ వీడియోని ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత దీనిలోకి తీసుకొచ్చిండే. ఒకసారి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది నేను జియో మ్యాప్స్ యూజ్ చేసి చేసినుండే, అంటే జియో లేయర్స్ యూజ్ చేసి చేసినుండే. ఓకే, అండ్ నెక్స్ట్ దీని తర్వాత సో ఇది మనకి ప్యారిస్లో అరెస్ట్ చేశారని వస్తుంది. సో అందుకే దీన్ని జూమ్ చేసిన. ఓకే, సో దీన్ని స్కేల్ చేసి సో ఇది వెళ్ళిపోయే టైంలో వెళ్ళిపోతూ ఇది ఫేడ్ అవుట్ అవుతూ వెళ్ళిపోవాలి. సో అందుకే నేను ఇక్కడ ఒపాసిటీలో ఇదా వీడియో. ఓకే, సో ఇది సో ఈ వీడియో వెళ్ళిపోతూ
ఇక్కడ ఉండే స్కేలింగ్లో అండ్ ఒపాసిటీలో కీ ఫ్రేమ్స్ యాడ్ చేసిన, వెళ్ళిపోతే ఇట్లా ఫేడ్ అవుట్ అవుతే వెళ్ళిపోవాలి. సో అందుకే ఇవి యాడ్ చేసినాను. అండ్ నెక్స్ట్ సేమ్ ఇంతకుముందుకి చెప్పిన బ్యాక్గ్రౌండ్, వైట్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ బ్లాక్ కలర్ లైన్స్. సో ఇవి అంతే సింపుల్. అండ్ దాని తర్వాత ఇది ఉంది కదా, ఇది న్యూస్ పేపర్ది. సో ఇది నేను మొబైల్లో డౌన్లోడ్ చేసిన ఉండే, షాప్ అని చెప్పిన కదా. సో అక్కడ పోయినప్పుడు సో నేను ఆడ ఈ ఆర్టికల్స్ ఇవన్నీ చూసి అక్కడ డౌన్లోడ్ చేసి అక్కడనే కొంచెం ఎడిట్ చేసి వీటిని టెలిగ్రామ్ త్రూ దీనికి పంపించిన ఉండే. ఓకే, సో ఇక్కడ ఆ న్యూస్. ఓకే, సో దీనిపైన ఒక షేప్ లేయర్. సో షేప్ లేయర్ అంటే ఇక్కడ పెన్ టూల్ తీసుకొని సో మనకి ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు ఆ లైన్ రావాలి కాబట్టి ఇక్కడ ఒకసారి క్లిక్ అండ్ ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తే సో మనకు ఇక లైన్ వస్తుంది. ఆ లైన్ విడ్త్ ఎంత ఉండాలనేది మనం ఇక్కడ స్ట్రోక్ని యూజ్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ దీనికి నేను ట్రిమ్ పాత్స్ యూజ్ చేసిన. సో మీరు ట్రిమ్ పాత్ అని యూజ్ చేసి లేకపోతే స్కేల్లా మీరు అన్లింక్ చేసేసి అయినా సరే మీరు యానిమేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇవన్నీ ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, సో అది మనకి కొంచెం వీల్ అవుతుంది. సో దానికోసం ఏంటంటే ఇవన్నీ లేయర్స్ కలిపి నేను ఒక నల్ లేయర్కి లింక్ చేసిన, అంటే పేరెంట్ చేసిన నల్ లేయర్కి. సో దాని తర్వాత దీనికి నేను వీల్ ఎక్స్ప్రెషన్ యాడ్ చేసిన. సో మీరు ఇక్కడ చూసుకోండి ఎక్స్ప్రెషన్ ఇది. సో 2,6 పెడితే సో మనకి ఈ ఎఫెక్ట్ వస్తుంది. ఓకేనా, సో ఇంత లైట్గా విగిల్ అవుతుంటుంది. సో అది. అండ్ దాని తర్వాత ఈ వీడియో కూడా మనకి విక్రమాదిత్య అన్న దాంట్లోనే ఉండే ఈ వీడియో, అంటే విక్రమాదిత్య అన్న ఎడిట్ చేసిన వీడియోలోనే ఈ వీడియో ఉండే. సో వీడియో బాగానే ఉంది కదా అని చెప్పేసి, అంటే లేకపోతే నేను కూడా ఏదైనా ఒక జేఎల్ఈ వీడియో పెడుతుండే, వీడియో అయినా లేకపోతే ఫోటో అయినా ఏమైనా పెడుతుండే. అంటే జేఎల్ అన్నప్పుడు నేను అక్కడ జేఎల్ఈ కొంచెం యానిమేషన్స్ ఏమైనా ఇస్తుండే. బట్ వీడియోలో ఊక మొత్తం అవే పెడితే బాగుండదు అని చెప్పేసి వీడియో కూడా బాగానే ఉంది కదా అని చెప్పేసి వీడియోని పెట్టినా. అండ్ దాని తర్వాత ఇక్కడ 20 years అని వచ్చింది కదా, ఈ టెక్స్ట్ అనేది ఈ హెడ్ ట్రాక్ అయి ఉంటుంది. ఓకే, సో మీరు ఇక్కడ చూసుకోండి హెడ్ ఎట్లా మూవ్ అయితే టెక్స్ట్ అట్లా మూవ్ అవుతుంది. సో వీడియోని సెలెక్ట్ చేసుకొని సో దీని పైన క్లిక్ చేస్తే సో మనకి ట్రాకింగ్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఇయర్ ఉంది కాబట్టి సో ఈ ఇయర్కి ఇక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తుంటుంది కాబట్టి ఓకే, సో దీనైనా ఈ పొజిషన్ని సెలెక్ట్ చేసుకొని మోషన్ ట్రాక్ చేసి సో ట్రాకింగ్ డాటా సో ఈ టెక్స్ట్కి అప్లై చేసిన. సో ఈ మోషన్ ట్రాక్ ఎట్లా చేయాలనేది కూడా నేను మన బిగినర్స్ ట్యూటోరియల్ ఆల్రెడీ చెప్పినండి, ఆఫ్టర్ బిగినర్స్ ట్యూటోరియల్. అండ్ నెక్స్ట్ మనకి టెలిగ్రామ్ అని వస్తాయి. సో ఇక్కడ నార్మల్గా టెలిగ్రామ్ ఏం పెడతామని చెప్పేసి సో టెలిగ్రామ్ ఈమెయిల్స్ అని సర్చ్ చేసినప్పుడు మనకి పిక్స్ అవి ఇట్లాంటి సైట్స్లో కొన్ని ఈమెయిల్స్ వచ్చినాయి. ఇవన్నీ ఈమెయిల్స్ ఒక దాని తర్వాత ఒకటి ఇక్కడ నేను యాడ్ చేసిన. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మనకి ఇక్కడ బ్యాన్ అని వస్తుంది. ఓకే, సో నేను ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ బ్యాన్ అని వస్తుంది, వరల్డ్ వైడ్ బ్యాన్ అని వస్తుంది. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ వరల్డ్ కాబట్టి సో ఇప్పుడు నేను ఎరుతుంది ఇమేజ్ ఇక్కడ తీసుకున్నాను. అండ్ దాని తర్వాత సో దీని మీద మన ఇది క్రోమ్ అని వస్తుంది, ఇది టెలిగ్రామ్. సో టెలిగ్రామ్ది లోగో పెట్టిన. సో దాని మీద బ్యాన్ అని టెక్స్ట్ పెట్టిన. సో ఇవన్నిటికి ఒపాసిటీ కొంచెం డిక్రీజ్ చేసినట్టు. సో మీరు చూసుకోండి. సో నేను క్లిక్ చేస్తే ఇవన్నీ కనిపిస్తాయి. సో మీరు ఇక్కడ చూసుకోండి ఒపాసిటీ ఇట్లా పెట్టిన. అండ్ దాని తర్వాత మీద మొత్తం ఈ బ్లాకర్ బ్యాన్ సో ఈ పిఎన్జిని డౌన్లోడ్ చేసి సో దీన్ని ఈ విధంగా పెట్టేసిన. సో ఇది అన్నీ కలిపి ఒకటేసారి నేను ఇక్కడ యానిమేట్ చేసిన. అవన్నీ ప్రీకంపోజ్ చేసి సో దాన్ని ఇక్కడ నేను యానిమేట్ చేసిన. సో అవన్నిటి నేను మోషన్ బ్లర్ ఇచ్చిన. ఓకే, అండ్ దీని తర్వాత ఇక్కడ చేయొచ్చు అని టెక్స్ట్ ఉంది కదా, సో ఈ టెక్స్ట్ నేను టైప్ చేసి సో దీనికి నేను వైట్ కలర్ పెడితే సో అదే బాగా కనిపిస్తుంది, ఎక్కువగా అనిపిస్తుంది. సో అందుకే నేను దాన్ని వైట్ కలర్ పెట్టేసి ఇక్కడ నేను బ్లెండ్ మోడ్ చేంజ్ చేస్తుంటే సో నాకు డిఫరెన్స్లో బాగుంది అనిపించింది. సో ఇది పెట్టిన. అండ్ దీనికి నేను టైప్ రైటర్ ఎఫెక్ట్ యాడ్ చేసిన, అంటే టెక్స్ట్ యానిమేషన్ టైప్ రైటర్, అండ్ దానికి సౌండ్ ఎఫెక్ట్ కూడా టైప్ రైటరే. అండ్ నెక్స్ట్ దీని తర్వాత కంట్రీస్ విచ్ అంటే కొన్ని కంట్రీస్ ఇప్పుడు చూడండి వరల్డ్ వైడ్ బ్యాన్ కూడా చేయొచ్చు. ఆల్రెడీ కొన్ని కంట్రీస్ ఇప్పటికే టెలిగ్రామ్ ని బ్యాన్ చేస్తారు. సో ఆల్రెడీ కొన్ని కంట్రీస్ అని అన్నాడు. సో కొన్ని కంట్రీస్ అంటే ఏ కంట్రీస్లో బ్యాన్ చేసారు టెలిగ్రామ్ అని నేను గూగుల్లో సెర్చ్ చేసిన, నాకు కనిపించింది. ఆ కంట్రీ మ్యాప్స్ అన్నిటిని నేను ఒక సైట్ సెర్చ్ చేసిన ఉండే, కంట్రీ మ్యాప్స్ అయినా సంథింగ్ సెర్చ్ చేస్తే సో నాకు ఈ అన్ని మ్యాప్స్ అన్నీ ఒకటే సైట్లో దొరికినాయి. ఇవే కాదు అన్ని మ్యాప్స్ అంటే అన్ని కంట్రీస్వి మ్యాప్స్ అన్నీ ఆ సైట్లో ఉండే, సైట్ నేమ్ నాకు గుర్తులేదు. ఆ సైట్ నుంచి ఇవన్నీ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నాను. సో డౌన్లోడ్ చేసుకొని ఒక ఇమేజ్ నేను ఇట్లా ఎడిట్ చేసిన. సో ఓకే, సో ఒక ఇమేజ్ నేను ఫస్ట్ ఇక్కడ ఎడిట్ చేసిన. సో దాని తర్వాత అదే కాంప్ది డూప్లికేట్ చేసుకొని సో ఇవన్నీ లోగోస్ అంటే ఇవన్నీ ఫ్లాగ్స్ పెట్టేసి సో వీటిని నేను ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్టు పెట్టిన. సో మీరు కావాలంటే ఇట్లా సైడ్స్ నుంచి యానిమేషన్ అయినా వేసుకోవచ్చు. సో యానిమేషన్ మీరు ఎట్లా కావాలంటే అట్లా మీరు వేసుకోవచ్చు, ఎటు సైడ్ నుంచి కావాలంటే అటు సైడ్ నుంచి. సో నేను డైరెక్ట్గా పెట్టేసిన అంతే. సో ఇది. అండ్ దీని తర్వాత ఇక్కడ బ్యాన్ అని పడుతుంది.
సో ఇది కూడా ఇంతకుముందు నేను చూపించిన అది మీకు బ్యాన్ అని క్రియేట్ చేయాలని. సో ఈ బ్యాన్ అని ఉంది కదా, సో ఇది PNG గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసిన అది. సో మీరు ఆల్రెడీ నార్మల్ టెక్స్ట్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు, బట్ గూగుల్ ఆల్రెడీ ఉన్నాయి అనుకోండి, సో ఇంకా బాగుంటాయి. సో అందుకే కాబట్టి డౌన్లోడ్ చేసిన నేను. ఓకే, అండ్ దాని తర్వాత ఇక నేను ఒక ట్రాన్సిషన్ పెట్టినుండే, సో అది నేను తీసేసిన. అండ్ అక్కడ ఒక లైట్ లిక్విడ్ పెట్టినుండే, సో అది నేను తీసేసిన బాగాలేదని చెప్పేసి. సో అది అండ్ నెక్స్ట్ ఇక్కడ విక్రమార్తె అని కనిపిస్తాడు. మీరు గమనిస్తే సో మీరు గమనిస్తే అని వచ్చిన తర్వాత ఈ యానిమేషన్ మనకు వస్తుంది. ఇప్పటికే టెలిగ్రామ్ ని బ్యాన్ చేశాయి. మీరు గమనిస్తే టెలిగ్రామ్ వల్ల మంచి మనకు కనిపిస్తుంది ఈ లేయర్స్ ఏమైనా హైడ్లు ఉన్నాయా అండ్ ఓకే. సో ఇక్కడ ఆ లేయర్ ట్రిమ్ అయిపోయిందా, ఆ లేయర్ ఇక్కడ కనిపిస్తలేదు. ఓకే, సో ఇప్పుడు నేను దీంట్లోకి వెళ్ళిపోయి చూపిస్తాను. ఓకే, సో ఈ యానిమేషన్ ఉంది కదా, సో ఇది మనం అక్కడ గుడ్ టెలిగ్రామ్ వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది అన్నప్పుడు సో ఇది నేను పెట్టిన. సో దీనికోసం ఏంటంటే నేను ఇది మనకి గూగుల్లో సెర్చ్ చేసి వస్తుంది PNG. సో ఈ PNG ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఓకే, సో అది ఓకే. సో ఇది మొత్తం అంటే దీన్ని నేను మొత్తం డివైడ్ చేసిన. అంటే ఇప్పుడు చూడండి, ఈ యానిమేషన్ చేయాలంటే ఇది మనకు ఫస్ట్ PNG ఇమేజ్ వస్తుంది, ఇట్లనే వస్తుంది PNG ఇమేజ్, ఈ టెక్స్ట్ లేకుండా. కాకపోతే బ్లాక్ కలర్లో ఉండే, బ్లాక్ కలర్ సంథింగ్ ఏదో కలర్లో ఉండే. సో ఇట్లా మనకి ఈ విధంగా వస్తుంది. బట్ మనకి ఇది ఎట్లుందో అట్నే ఉండాలి, కాకపోతే ఇది మాత్రమే అంటే ఓకే. సో ఇది మాత్రమే మనకి స్వింగ్ అవ్వాలి, అట్లా ఇట్లా అంటే బెండ్ అవ్వాలి కొంచెం అట్లా ఇట్లా. సో అందుకే ఇప్పుడు దీన్ని నేను సపరేట్గా మాస్క్ చేసిన అండ్ అదే మాస్క్ని ఇన్వర్ట్ చేస్తే సో మనకి ఇది వచ్చేస్తుంది. కాకపోతే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు కొంచెం బ్లాక్ కలర్ స్పేస్ కనిపిస్తుంది కదా, సో మనకి దాన్ని మనం యానిమేట్ చేసినప్పుడు సో మనకి ఇదేం కనిపిస్తుంది. సో అది కనిపించకుండా నేను ఇంకోటి మాస్క్ చేసిన. ఓకే, సో అది మీకు చూపిస్తాను. సో ఇది సో దీన్ని నేను అక్కడ పెట్టేసిన. సో ఇప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. సో దీని తర్వాత ఇక్కడ నేను ఓకే. సో దీని కింద ఈ 2 టెక్స్ట్ లేయర్స్ని యాడ్ చేసినాను. సో గుడ్ అనేది గ్రీన్ కలర్లో పెట్టినా, బ్యాడ్ అనేది రెడ్ కలర్లో పెట్టినా. అండ్ ఈ 2 లేయర్స్ని ఈ లేయర్కి ఓకే. సో ఈ లేయర్కి లింక్ చేసినాను, అంటే పేరెంట్ చేసిన. సో పేరెంట్ చేసిన తర్వాత సో దాని యాంకర్ పాయింట్ ఇక్కడ పెట్టిన. ఓకే, సో మనకి ఏంటంటే ఇక్కడ నుంచి కల్లా అది మూవ్ అవ్వాలి కాబట్టి సో నేను దాని యాంకర్ పాయింట్ ఇక్కడ పెట్టిన. సో యాంకర్ పాయింట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. సో దాని యాంకర్ పాయింట్ ఇక్కడ ఉన్నా లేకపోతే ఇక్కడ ఉన్నా సో మనకి యానిమేషన్ రాదు. అందుకే యాంకర్ పాయింట్ ఇక్కడ పర్ఫెక్ట్ సెంటర్లో పెట్టాను నేను. సో యాంకర్ పాయింట్ సెంటర్లో పెట్టిన తర్వాత దీనికి ఇక్కడ నేను ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ రొటేషన్లో ఇంకా నేను ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ నేను రొటేషన్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చిన, విగిల్ ఎక్స్ప్రెషన్. అందుకే సో మనకి ఈ విధంగా అది కొంచెం నార్మల్గా ర్యాండమ్గా అటు ఇటు మూవ్ అవుతుంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ ఎక్స్ప్రెషన్ మీరు కూడా ఇస్తే సో మీకు కూడా ఇట్లా మూవ్మెంట్ వస్తుంది. ఓకే, సో ఎక్స్ప్రెషన్ ఇచ్చిన అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గుడ్ అన్నప్పుడు సో ఈ గుడ్ అనేది ఇక్కడ వరకు రావాలి కాబట్టి సో గుడ్ అనేది వచ్చినప్పుడు ఇది కొంచెం మీదకు ఉండాలి, బ్యాడ్ అనేది కొంచెం కిందకు ఉండాలి. అందుకే ఇట్లా పెట్టిన. సో ఆ లైన్స్ కనిపిస్తున్నాయా, కనిపించకుండా రెడీ. ఓకే, సో దాని తర్వాత మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది అన్నప్పుడు అది ఫాస్ట్గా వచ్చేస్తుంది కాబట్టి సో ఇప్పుడు చెడు అనేది ఎక్కువ రావాలి కాబట్టి సో ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఇంకో కీఫ్రేమ్ యాడ్ చేసి సో దీన్ని నేను మైనస్లో ఇక్కడ రొటేషన్ వాల్యూ ఇచ్చిన. సో అది కొంచెం ఇట్లా మీదకి వెళ్ళిపోయింది. సో అంతే, ఇప్పుడు గుడ్ మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుందని చూపించడానికి కోసం నేను ఇది పెట్టినా. సో అది మీ ఇష్టం, పెట్టాలంటే పెట్టచ్చు, లేకపోతే గుడ్ ఆర్ బ్యాడ్ లేకపోతే డైరెక్ట్ వదిలేయచ్చు. సో నేను మీకు సౌండ్ ఎఫెక్ట్స్ ఎట్లా యాడ్ చేసిన అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కూడా సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసేటప్పుడు చూడండి, నేను సింపుల్ దింపా క్లిక్ చేస్తున్నాం. సో లేయర్స్ అన్నీ యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి. సో కింద ఉన్నాయన్నీ ఇవన్నీ సౌండ్ ఎఫెక్ట్స్. సో ఈ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ మీరు ప్రీమియర్ ప్రోలో చేసుకుంటే బెస్ట్. సో ఆఫ్టర్ ఎఫెక్ట్లో చేస్తే ఏమైతే అంటే అన్ని సపరేట్ లేయర్లు వస్తాయి. సో ఇప్పుడు ఈ సౌండ్ ఎఫెక్ట్ మనం అదే ప్రీమియర్ ప్రోలో యాడ్ చేయాలనుకోండి, సో దీన్ని ఇదే లేయర్లో యాడ్ చేయొచ్చు. బట్ మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఆ ఛాన్స్ ఉండదు. సో అన్ని సపరేట్ లేయర్లు వస్తాయి. సో దానివల్ల ఇక్కడ లేయర్స్ ఎక్కువ అయిపోతే మన స్క్రీన్ ఏమో చిన్నగా ఉంటుంది, దీనిలో ఆగమాగం అవుతుంది. సో ప్రీమియర్ ప్రోలో అయితే 2 లేయర్స్లో మొత్తం సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ అయిపోతాయి. సో మీరు ఇక్కడ చూడండి, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మీరు డైరెక్ట్ యాడ్ చేసి అట్నే పెట్టేయొద్దు. ఆ సౌండ్ ఎఫెక్ట్ అనేది ఉండనట్టు అండ్ మళ్ళీ అక్కడ అవసరం అయితే అది ఎక్కువ వినిపించాలి, అవసరం కాకపోతే తక్కువ వినిపించాలి. సో అట్లా మీరు దాన్ని డీవీ అంటే డెసిబుల్స్ దాన్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ మీరు ఎల్ క్లిక్ చేశారు అనుకోండి, సో డైరెక్ట్ ఎల్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు ఆడియో లెవెల్స్ని మీకు సౌండ్ అనేది తక్కువ వినిపించాలనుకుంటే సో మీరు తక్కువ. ఓకే, సో మైనస్లో వాల్యూ ఇచ్చుకోవాలి. మీకు 0 ఉందనుకోండి నార్మల్గా ఉంటుంది, ఎట్లుందో అట్లా.
మీకు ఇంకా దానికంటే ఇంకా ఎక్కువ సౌండ్ వినిపించాలంటే సో మీరు +5 +10 +15 అట్లా మీరు పెట్టేసుకోవచ్చు. అండ్ తక్కువ వినిపించాలనుకుంటే సో మీరు మైనస్లో. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, సో నేను దీని కింద పెట్టిన ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుందాం. ఒకసారి సెలెక్ట్ చేసుకొని L. సో మీరు ఇక్కడ చూసుకోండి. సో నేను డైరెక్ట్గా అంటే సో ఎక్కడ ఏ సౌండ్ ఎఫెక్ట్ యూజ్ చేయాలనేది కూడా మీకు తెలిసి ఉండాలి. సో మీరు చూసుకోండి ఇక్కడ, ఓకేనా. సో అవన్నీ కూడా మనకి ఎంత వినిపించాలనో అంత వినిపించేటట్టు మీరు పెట్టుకోండి, ఓకేనా. సో మీరు ఒకసారి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒకసారి వినండి సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసిన తర్వాత. ఏదైనా సౌండ్ ఎఫెక్ట్స్ క్లియర్గా మరి ఎక్కువ వినిపిస్తున్నాయి అనుకుంటే సో మీరు వాటికి ఇక్కడ ఆడియో లెవెల్స్ అనేవి మీరు తక్కువ చేయండి. సో మరి తక్కువ వినిపిస్తున్న దాన్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే సో మీకు మంచిగా ఉంది అనుకోండి. సో దాని తర్వాత ఇయర్ ఫోన్స్ తీసి సో దాని తర్వాత మళ్ళీ వీడియో చూడండి. అప్పుడు మీకు సౌండ్ ఎఫెక్ట్స్ మరీ మొత్తం వినిపిస్తలేవంటే సో కొంచెం ఎంకరేజ్ చేయండి. సో మరి ఎక్కువ వినిపిస్తుంది అనుకుంటే సో అప్పుడు మళ్ళీ తక్కువ చేసుకోండి. సో అట్లా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒకసారి చూడండి, పెట్టుకోకుండా ఒకసారి చూడండి. సో అది అండ్ సో ఏంటంటే మొత్తం ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎడిట్ చేసిన తర్వాత ఇన్ని లేయర్స్ ఉన్నాయి కదా. సో ఇన్ని లేయర్స్కి నేను సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయాలంటే సో మళ్ళీ ఏ లేయర్కి ఆ లేయర్కి పోయి నేను చూసుకోలేను కాబట్టి అన్ని లేయర్స్కి ఇక్కడ షై అని ఉంటుంది. సో అన్ని లేయర్స్కి ఇది ఎనేబుల్ చేసుకొని సో దాని తర్వాత సింపుల్ దింప క్లిక్ చేస్తే సో ఇప్పుడు అన్ని లేయర్స్ మనకి ఇక్కడ కనిపించవు. ఇక్కడ ఓన్లీ నేను ఆడియో లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి. సో మీరు చూసుకోండి. సో వీడియో లేయర్ ఒక్కటి ఇక్కడ ఉండదు, అవి కనిపించవు. ఇప్పుడు మనం సింపుల్గా ఇప్పుడు నాకు ఎక్కడ గ్లిచ్ ఎఫెక్ట్ వస్తుంది, సో ఇక్కడ గ్లిచ్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి సో ఇప్పుడు నేను ఇక్కడ ఆడియోని యాడ్ చేసుకున్నాను. సో ఇట్లా సో మీకు ఎక్కువ లేయర్స్ ఉన్నప్పుడు సో మీరు అవన్నిటిని ఈ షై లేయర్స్ యూజ్ చేసి సో మీరు హైడ్ చేసుకొని ఈ విధంగా దీంట్లోనే మీరు ఏమైనా షార్ట్ వీడియోస్ ఏమైనా ఎడిట్ చేస్తున్నారు అనుకోండి. సేమ్ దీనిలోకైనా ఒక 30 seconds 45 seconds వీడియోస్ ఏమైనా ఎడిట్ చేస్తే సో దీంట్లోనే మీరు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటే సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఆ లేయర్స్ అన్నిటిని యాడ్ చేసుకొని సో దాని తర్వాత SFX ఆర్ సౌండ్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోండి ఇట్లా, ఓకేనా. సో ఇదంతా ఆగమాగం ఉన్నది. సో నేను ఒకటి మీద పెట్టిన ఒకటి కింద పెట్టిన అన్ని ఎక్కడెక్కడ పెట్టేసిన నేను. అంటే ఫస్ట్ ఒకటేసారి నేను కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ పెడదాం అనుకున్నా. సో దాని తర్వాత షై లేయర్స్ ఆఫ్ చేసుకొని పెట్టిన, కొన్ని షై లేయర్స్ ఆఫ్ చేయకుండా కొన్ని పెట్టిన. సో అందుకే కొన్ని మీద అయిపోయినాయి, కొన్ని కింద అయిపోయినాయి, ఒకటి అయిపోయినాయి అవన్నీ. ఓకే, సో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో సౌండ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు మీకు నార్మల్ మన ఏ రోల్ యాడే ఉంటుంది కదా, సో దానికంటే ఎక్కువ అంటే దాన్ని డామినేట్ చేసేటట్టు ఉండదు ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అయినా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కానీ. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో సటిల్గా ఇప్పుడు ఈ వీడియోలో ఎట్లయితే వినిపించిందో సో అంత లైట్గా వినిపించేటట్టు మీరు పెట్టేసుకోండి, సరిపోతుంది ఆ మాత్రం ఉంటే. ఓకే, సో మీకు ఒక రఫ్ ఐడియా అయితే వచ్చేసింది అనుకుంటున్నా. అండ్ ఇంకా ఏమైనా మిస్ చేసినా నేను ఆలోచిస్తున్నాను నేను. అండ్ ఈ వీడియో ఉంది కదా, సో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టుంటేది. సో ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వీడియో కూడా నేను సేమ్ దీంట్లోనే ఒక సపరేట్ కంపోజిషన్ తీసుకొని ఇక్కడ బిఫోర్ అండ్ ఇక్కడ ఆఫ్టర్ అండ్ ఇక్కడ టైం లేని ఫోటో మొత్తం పెట్టేసిన. సో అది దాంతో మొత్తం కలిపి ఒకటే కాంప్లో నేను చేసిన. సో నేను మీరు ఎక్కువ కామెంట్స్ చేస్తే సో నేను జియో లేయర్స్ది ట్యూటోరియల్ చేస్తా. అండ్ నా ఏదైనా రా వీడియో ఉంటే సో నేను రా వీడియో యూజ్ చేసి ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి ఎట్లా ఎడిట్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మొత్తం ఫుల్ ఎడిట్ అయితే వేయలేను కానీ ఒక ప్రీమియర్ ప్రోలో బేసిక్ కట్స్ ఎట్లా వేయాలి, సో దాని తర్వాత ఆడియో అవన్నీ చేసుకొని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తీసుకొచ్చి సో ఈ బేసిక్ యానిమేషన్స్ కూడా ఎట్లా చేసుకోవాలి ఏందనేది ఒక 5 seconds or 10 seconds నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా రా వీడియో నాకు ఎవరైనా ఇస్తే, ఓకేనా. సో అది అండ్ ఇంతే అంటే దీంట్లో నేను మీకు చెప్పాను కదా. సో ఇది కూడా ఒక PNG కింద ఉండేది. సో ఇది ఒక PNG అండ్ బ్యాక్గ్రౌండ్లో ఉండేది. సో నేను సింపుల్ గూగుల్లోకి పోయి కోట్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేస్తే సో మనకు వస్తాయి. సో కోట్ ఆర్ లా బ్యాక్గ్రౌండ్ సంథింగ్ ఏదో ఒక సెర్చ్ చేస్తే మీకు వస్తాయి. సో బ్యాక్గ్రౌండ్ లేయర్ని ఇక్కడ యాడ్ చేసి సో దానికి గ్యాష్ అండ్ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసినాం. అది బ్లర్ అయిపోతుంది. సో ఇది ఇక్కడ పెట్టినాం అండ్ దీనికి ఇది ఉంది కదా, సో దానికి కొంచెం మీ బెవల్ ఎఫెక్ట్ యాడ్ చేసిన ఉండే. సో అంతే. ఓకే, సో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలు ఇంతే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నితీష్ ఎఫెక్ట్స్ యూట్యూబ్ ఛానల్.